వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. వోక్స్‌వ్యాగన్ బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. వోక్స్‌వ్యాగన్ వెంటో హైలైన్ ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్ డీజిల్ వర్షన్. ఈ కార్ వచ్చేసరికి ఆటో ట్రాన్స్మిషన్ కార్ అండి. మనకి చాలామంది ఈ మధ్యకాలంలో ఆటోమేటిక్ కార్స్ కోసం కంటిన్యూగా ఫోన్స్ చేయడం జరిగింది. అలాంటి వారి కోసం ద పర్ఫెక్ట్ కార్తో మీ ముందుకు వచ్చాను. డీజిల్ వర్షన్ కావడం వల్ల మనకి 22+ మైలేజ్ అయితే వస్తుందండి. ఈ కార్ కస్టమర్ వచ్చేసరికి 2016 డిసెంబర్లో తీసుకోవడం జరిగిందండి. మనకి లైఫ్ పరంగా ప్లస్ పాయింట్ అన్నమాట. 2031 డిసెంబర్ వరకు ఉంది, అంటే ఆల్మోస్ట్ 2032 వరకు ఉందండి. TDI 1.5 ఇంజన్ అండి. మీకు పికప్ అయితే మాత్రం అల్టిమేట్ ఉండిద్ది. ఒక స్పోర్ట్స్ కార్ డ్రైవ్ చేస్తున్న ఫీల్ అయితే మనకు ఉండిద్ది అనమాట. ఇక్కడ బాడీ లైనప్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ ఏమీ లేవండి. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. బానెట్, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వకుండా వెల్ మెయింటైన్ చేసిన కార్ అనమాట. ఈ కార్ మనకి కావాలి అనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉందండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే మనం ఫస్ట్ కామెంట్ హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తాను. అది గమనించి కాల్ చేయగలరు. కార్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉంది. ఇంజన్, సస్పెన్షన్, ఏసీ, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయండి. డాక్యుమెంట్స్ పరంగా ఇన్సూరెన్స్ వచ్చేసరికి నవంబర్ 2025 వరకు ఉంది. ఫుల్ ఇన్సూరెన్స్ అన్నమాట. 5 లక్షల రూపాయల ఐడి వాల్యూతో ఉందండి. ఈ కార్కి 2 కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. అండ్ కార్ ఫీచర్స్ వచ్చేసరికి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫ్రంట్ గ్రిల్ షెల్ ఏదైతే ఉందో విత్ క్రోమ్తో వచ్చి VW లోగో ఇవ్వడం జరిగింది. అలానే హెడ్ ల్యాంప్స్ అయితే మాత్రం చాలా నీట్ కండిషన్లో ఉన్నాయి. క్రిస్టల్ క్లియర్. మీకు H7కి సంబంధించిన 2 బల్బులు ప్రొవైడ్ చేశారండి, లో బీమ్, హై బీమ్కి. అండ్ ఇక్కడ కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా మనం చూడవచ్చు అనమాట. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి అన్ని ఫీచర్స్ వస్తాయండి. వోక్స్‌వ్యాగన్లో ఉన్న కంప్లీట్ ఫీచర్స్ వస్తాయి. అండ్ ORVMs వచ్చేసరికి ఇక్కడ చూసుకోవచ్చు. ఇందులోనే మీకు LED స్ట్రిప్ అనేది రావడం జరిగిద్దండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అన్నమాట. అంటే లోపల నుంచి మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే మాన్యువల్ ఫోల్డబుల్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు కలర్ మెయింటెనెన్స్ కూడా చాలా లో ఉండిద్దండి. ఎందుకంటే మీకు డస్ట్ పడినా సరే, రైనీ సీజన్లో వాటర్ పడినా సరే మీకు ఎక్కడ అంటే మనం మళ్ళీ క్లీన్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఉండిద్ది అనమాట. చాలా బాగుండిద్ది. అఫీషియల్గా యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం చాలామంది ఇష్టపడతారు. చాక్లెట్ బ్రౌన్ కలర్. మీకు వోక్స్‌వ్యాగన్ వెంటోలో ఈ కలర్ చాలా రేర్గా చాలామంది ఇష్టపడి తీసుకున్నారన్నమాట కార్స్. అండ్ ఇది వచ్చేసరికి బూట్. ఇక్కడ బూట్ మీద చూసుకోవచ్చు విత్ క్రోమ్ ఫినిష్తో TDI విత్ వెంటో లోగోస్ అనేవి ప్రొవైడ్ చేశారు. కార్కి ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారండి. ఇందులో మధ్యలో బటన్ బూట్కి సంబంధించింది. మనం బూట్ ఓపెన్ చేయాలంటే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే బూట్ అనేది ఓపెన్ అయ్యిద్ది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. స్ప్రింగ్ యాక్షన్ కూడా చాలా నీట్గా, చాలా బాగా ఇచ్చారు కంపెనీ నుంచి. కంప్లీట్గా ఓపెన్ అయింది. దాదాపుగా మనకి 550 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఇస్తారండి. మనకి లాంగ్ డ్రైవ్కి లగేజ్ క్యారీ చేయడానికి ద పర్ఫెక్ట్ సెడన్ కార్ అన్నమాట. మీకు అలానే మైలేజ్ కూడా 22+ మైలేజ్ వస్తుంది కాబట్టి చాలామంది ఇష్టపడే కార్. ఒకసారి మనం
ఇక్కడ చూస్తే ఇక్కడ పంచెస్ చూసుకోవచ్చు అండి, కంపెనీ నుంచి వచ్చిన పంచెస్ కావచ్చు, స్టిక్కర్స్ కావచ్చు. అండ్ టైర్ కూడా మనకి ఎంఆర్ఎఫ్కి సంబంధించిన స్టెప్పిన్ టైర్ ఉంది. ఇక్కడ కిట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి పార్ట్ కూడా మనం ఇన్స్పెక్షన్ చేసామండి. కార్కి సంబంధించి బానెట్ దగ్గర నుంచి ఎండ్ వరకు, డిక్కీ వరకు, బూట్ వరకు కూడా ప్రతి పార్ట్ తరోలీ ఇన్స్పెక్షన్ చేసాం. ఎక్కడ యాక్సిడెంట్ హిస్టరీ అయితే ఏమీ లేదు. అండ్ ఎలాయ్ వీల్స్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ నుంచి వచ్చిన ఎలాయ్ వీల్స్, లేటెస్ట్ ఎలాయ్ వీల్స్ అన్నమాట. VW లోగోతో వస్తుంది. మీకు చాలా స్టాండర్డ్గా ఉండిద్దండి క్వాలిటీ అయితే మాత్రం. బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం జర్మన్ టెక్నాలజీకి సంబంధించిన కార్ కాబట్టి 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. సేఫ్టీ పరంగా మాత్రం మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నమాట. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అండి. దీంట్లో వోక్స్వేగన్లో మనం చాలామంది ఇష్టపడే ఫీచర్, ప్రజెంట్ ఏ కార్లో లేని ఫీచర్, 4 పవర్ విండోస్ కూడా మనం రిమోట్ ద్వారానే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అన్లాక్ బటన్ని లాంగ్ చేసి మనం పట్టుకుంటే ఈ 4 పవర్ విండోస్ అనేవి ఆటోమేటిక్గా డౌన్ అవుతాయి. చాలా మంచి ఫీచర్ అండి. అలానే లాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే 4 పవర్ విండోస్ క్లోజ్ అవుతాయి. ఇది ఇప్పుడున్న ప్రెజెంట్ కార్స్లో కూడా లేదండి ఈ ఫీచరు. చాలామంది ఇష్టపడతారు. ఇంటీరియర్ ఒకసారి మనం చూసుకుంటే అన్లాక్ చేయాలండి. అన్లాక్ అయితే మీకు బీచ్ కలర్ కాంబినేషన్, బ్లాక్ అండ్ బీచ్ కలర్ కాంబినేషన్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఒక లగ్జరియస్ ఫీల్ అనేది వస్తుందండి. బ్యాక్ కూర్చున్న వాళ్ళకు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. చాలా స్పేషియస్గా ఉండిద్ది. 6 ఫీట్ హైట్ పర్సన్ కూర్చున్నా సరే మీకు లెగ్ రూమ్ చూసుకోవచ్చు. అండ్ ముందుకి ఈ 2 సీట్లు కూడా జరుపుకుంటే చాలా లెగ్ రూమ్ చాలా బాగా వస్తుంది అన్నమాట. అండ్ టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి బ్యాక్ కూర్చున్న వాళ్ళకి 2 హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ 2 హెడ్ రెస్ట్ అనేది రావడం జరిగింది. ఒకటి మధ్యలో ఆర్మ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. రేర్ కూర్చున్న వాళ్ళకి రేర్ ఏసీ కూడా, ఏసీ వెంట్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ పైన రూఫ్ కూడా చూసుకోవచ్చు అండి. కంప్లీట్ బీచ్ కలర్తో వచ్చిందన్నమాట. ఇక్కడ స్టీరింగ్ చూసుకుంటే చాలా మంచి గ్రిప్ ఉండిద్దండి. VW లోగో, ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. 2 ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్కి సంబంధించి అండ్ పక్కన కూర్చున్న వాళ్ళు ప్యాసింజర్, కో ప్యాసింజర్కి ప్రొవైడ్ చేస్తారు. బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం లోపల కావచ్చు, బయట కావచ్చు, ఒక స్టాండర్డ్ మెటీరియల్తో వీళ్ళు బిల్డ్ చేయడం జరిగింది. చాలా హెవీగా ఉండిద్ది కార్ మాత్రం. ఇప్పుడున్న ప్రెజెంట్ మార్కెట్లో సెడాన్స్లో ద బెస్ట్ కార్ అండి ఇది. ఒకసారి మనం డాష్ బోర్డ్ గమనిస్తే ఎక్కడ స్క్రాచెస్ ఏమీ లేవు. అండ్ ఇక్కడ కంప్లీట్గా మనకి వోక్స్వేగన్ సంబంధించి మ్యూజిక్ ప్లేయర్ అనేది రావడం జరిగిందండి. ఇది వచ్చేసరికి కంప్లీట్గా టచ్ డిస్ప్లే అన్నమాట. ఇందులో వచ్చేసరికి CD ప్లేయర్ యూజ్ చేసుకోవచ్చు. USB పెన్ డ్రైవ్, ఆక్సిలరీ కేబుల్, మెమొరీ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారండి. చాలా మంచి ఆప్షన్ ఇదైతే మాత్రం. ఏసీ అయితే చిల్ వస్తుంది మనకి. ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వాల్యూమ్కి సంబంధించింది బటన్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి వాయిస్ కమాండ్ ద్వారా మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు. అలానే కాల్ పిక్ చేయడానికి, కట్ చేయడానికి ఆప్షన్స్ కావచ్చు. ఇది వచ్చేసరికి ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ పాయింట్కి సంబంధించింది. చాలామంది ఇష్టపడే ఫీచర్ క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. క్రూజ్ కంట్రోల్ కూడా ఉందన్నమాట. హైవే మీద మనం ఒక సర్టెన్ స్పీడ్ యూజ్ చేసినప్పుడు ఇది ఒక మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని మనం ప్రొవైడ్ చేసిద్ది అన్నమాట. అండ్ ఇక్కడ ఆటో క్లైమేట్ కంట్రోల్
ఏదైతే ఉందో కంప్లీట్గా వర్కింగ్ అండి. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేస్తానండి. ఇంజన్ స్టార్ట్ చేయాలంటే జస్ట్ మనం ఇలా బ్రేక్ అనేది ప్రెస్ చేసి సింగిల్ సెల్ఫ్కి ఇంజన్ అనేది స్టార్ట్ అయిందండి. బ్యాటరీ కూడా న్యూ బ్యాటరీ అన్నమాట. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కార్ అయితే మాత్రం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆటో ట్రాన్స్మిషన్ గేర్, డిఎస్జి గేర్ బాక్స్ చాలామంది ఇష్టపడతారు. ఇది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత వేరే కార్కి వెళ్ళారండి కార్స్. డ్యామ్ షూర్, నాది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇది వచ్చే పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ ఇస్తారనమాట. అండ్ మాన్యువల్ మోడ్స్ కూడా మీకు హిల్స్ ఎక్కేటప్పుడు యూజ్ అవుతాయి. ఇవి చాలా ఈజీ డ్రైవింగ్ అండి. జస్ట్ మనం డ్రైవింగ్లో ఇక్కడ పార్కింగ్ ఉంది కదండి, జస్ట్ రివర్స్, ఇది వచ్చేసరికి న్యూట్రల్, జస్ట్ డ్రైవింగ్ అండి. ఇక్కడ చూడొచ్చు, జస్ట్ మనం బ్రేక్ తీస్తే ఇంజన్ అనేది వెళ్ళిపోయిద్దండి. చాలా బాగుండిద్ది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. ఈ కార్లో ఒక 120-150 స్పీడ్ వెళ్ళినా సరే మీకు చాలా ఏమంటారు స్లోగా వెళ్ళినట్టు ఎక్స్పీరియన్స్ ఉండిద్ది అనమాట. ఎందుకంటే బికాజ్ ఆఫ్ టైర్ సైజ్ అనమాట. అండ్ ఇక్కడ మ్యూజిక్ కూడా చూసుకుంటే మనకి మీకు ఇది మొత్తం కంప్లీట్ టచ్ ప్యానల్తో వస్తుందండి. మొత్తం ఇందులో ఉండిద్ది. అండ్ మ్యూట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం మ్యూట్ చేసుకోవచ్చు అనమాట. వాల్యూమ్ కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం వాల్యూమ్ కూడా డౌన్ చేసుకోవచ్చు, మ్యూట్ చేసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ అనేది పర్ఫెక్ట్ గా వర్కింగ్ అనమాట. ఒకసారి నేను బానెట్ పిక్ చేసి ఇంజిన్ కూడా చూపిస్తాను. ఈ కారు వచ్చేసరికి ఇప్పటి వరకు 92,000 కిలోమీటర్స్ తిరిగిందండి. మీరు తక్కువలో తక్కువ వేసుకున్నా సరే టీడీఐ ఇంజన్ వెల్ మెయింటైన్ చేస్తే 4 లక్షల కిలోమీటర్ల ఆరాంగా తిరుగుతాయండి. ఇక్కడ చూసుకోవచ్చండి, టీడీఐకి సంబంధించిన 1.5 ఇంజన్ అనమాట, డీజిల్ ఇంజను. మీకు ఇటువైపు వచ్చేసరికి చాసిస్ నెంబర్, అప్పర్ ఆర్మ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి చాసిస్ నెంబర్ అండి. డీజిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ ఇస్తారు. అండ్ ఇది వచ్చేసరికి బ్యాటరీ మనకు వచ్చేసరికి 25 10th మంత్లో అంటే లేటెస్ట్గానే వీళ్ళు ఇన్స్టాల్ చేయించారన్నమాట. ఎక్కడ అన్వాంటెడ్ సౌండ్స్ అనేవి ఏమీ లేవండి. కార్ అయితే మాత్రం సూపర్ కండిషన్లో ఉందన్నమాట. ఈ కార్ వచ్చేసరికి కస్టమర్ 5,80,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. మనం ఫైనల్గా కూర్చొని మాట్లాడుకుంటే 5,60,000 రూపాయలకి రావడం జరిగింది. 5,60,000 రూపాయలు నాకు ఓకే అనుకున్న వాళ్ళు కాల్ చేయవచ్చు. చాలా మంచి కండిషన్లో ఉన్న కారు మిస్ చేసుకోవద్దు. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఇంత వెల్ మెయింటైన్గా నీట్గా మెయింటైన్ చేసిన కార్లు ప్రజెంట్ దొరకడం చాలా కష్టంగా ఉంది. కావాలంటే మీరు వెళ్ళి ఏ కార్ బజార్ అయినా చూసుకోవచ్చు. అక్కడ 100 కార్లు ఉంటే 100 కార్లు కూడా రిజెక్ట్ చేస్తారన్నమాట. మీరు ఫస్ట్ రండి, 100% కార్ నచ్చిద్ది తీసుకొని వెళ్ళిపోతారు. 5,60,000 రూపాయలు అయితే ఫిక్స్డ్ రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.